పెద్దలారా, మిత్రులారా, అందరికీ నమస్తే. ఒక మనిషి తన జీవితంలో విజయం సాధించాలంటే ఈ 7 అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా చాలామంది తరతరాలుగా యుగాలుగా వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని బ్రీఫ్గా షార్ట్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 7 అంశాలు ఏంటంటే, ఒకటేమో స్త్రీ వ్యసనం, రెండోది ఆల్కహాల్, రెండోది జూదం, అవి ఏ జూదమైనా సరే జూదం, మూడోది మద్యం సేవించడం, నాలుగోది వేట, ఐదోది అశ్లీల పదాలు మాట్లాడడం, ఆరోది ఇతరులని కఠినంగా శిక్షించడం, ఏడోది విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయటం. స్త్రీ వ్యసనం అంటే అదే పనిగా ప్రాస్టిట్యూషన్ లెవెల్లో అదే పనిగా తిరిగేటువంటి స్త్రీ వ్యసనం, అది ఒకటోది. రెండోది జూదం అంటే అది పేకాట కావచ్చు, గుర్ర పందాలు కావచ్చు, లాటరీ టికెట్లు కావచ్చు. వీటిలలో వాళ్ళ ప్రతిభను బట్టి అభివృద్ధి ఉండదు. ఈ జూదానికి సంబంధించి పని చేసుకుంటే చెమట చుక్కలు చెందిస్తే పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే పేకాట కడితే డబ్బులు వస్తాయని, గుర్ర పందాలు కడితే అని, లాటరీ టికెట్లు కొంటే ఇట్లా ఇదన్నీ జూదం అనమాట. సో అది దానికి ఖచ్చితంగా నికరం అనేది ఉండదు. మనం పని చేసుకుంటే పనికి శ్రమకు తగ్గ ఫలితం ఎంతో కొంత వస్తుంది. సరే, కనీస వేతన చట్టం అవి తర్వాత సంగతి. కనీసం పని చేసుకుంటే బతుకుతాం అనేది కామన్ నానుడి. సో వీళ్ళు అట్లా కాకుండా ఈజీ మనీకి అలవాటు పడతారు కాబట్టి దాన్ని జూదం అంటారు. ఈ పేకాట కానీ, గ్యాంబ్లింగ్ కానీ, లేకపోతే షేట్ల పేక అనుకుంటారు కదా, షేట్ల పేక, గ్యాంబ్లింగు, అదేవిధంగా గుర్ర పందాలు, ఇంకా అనేకమైనటువంటి ఈ మధ్యకాలంలో లాటరీ టికెట్లు, ఇట్లా వీటన్ని అంటే 100 మందికి ఒక్కళ్ళకి కూడా ఈ తరహా జూదంలో కలిసి రాదు. 100 మందికి కాదు, 1000 మందికి కాదు, 1,00,000 మందికి కాదు, 1,00,00,000 మందిలో ఎవరికో ఒక్కళ్ళకే కలిసి వస్తుంది జూదంలో. దాన్నే ఈ పిడిబడిదారి సమాజం ఏదైతే ఉన్నదో భూతద్దంలో పెట్టి చూపించి, లేకపోతే మైక్రోస్కోప్లో, బయోస్కోప్లో పెట్టి చూపించి దాన్ని చూపిస్తారో. జూదం అనేది ఏ మనిషి జీవితంలో, నాట్ ఓన్లీ మీ, నాట్ ఓన్లీ యూ, మీరు నేననే కాదు, ప్రపంచం భూగోళం మీద అందరికీ ఇది వర్తిస్తుందని తెలియజేస్తున్నాయి. ఇది జూదానికి సంబంధించి. మద్యానికి సంబంధించి డ్రగ్స్, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు ఎప్పుడు దూరంగా ఉండటం మంచిది. దానివల్ల ఆరోగ్యం ఖరాబ్ ఆడుతున్నారు కూడా, కుటుంబం, సమాజానికి కూడా నష్టం చేస్తారు. కాబట్టి 3వ అంశం ఈ మద్యానికి సంబంధించి. 4వది వేట. ఆ వేట మీద షికారు కంటే ఎప్పుడన్నా ఒకసారి పొద్దుగాల పని చేసుకొని సంవత్సరం పొడుగుతే ఏదైనా చేపలు పట్టడానికి అట్లా వెళితే ఏమలే, కానీ వేటనే 4వ అంశం. వేటనే ఇంటెన్షనల్గా పెట్టుకొని వెళ్ళే క్రమంలో వాళ్ళు ఒకరోజు కాదు, రోజుల తరబడి అక్కడికి వెళ్ళినప్పుడు, ఒక రోజు నుంచి 4 రోజులు, 10 రోజులు వెళ్ళినప్పుడు కుటుంబం ఉపాధి కోల్పోతూ ఉంటుంది. ఆ విధంగా తను ఏదైనా పని చేసుకుని సంపాదించుకుని 4 రాళ్ళు వెనకేసుకుంటాం, లేకపోతే 4 రాళ్ళు కుటుంబ పోషణ కోసం చేసేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ వేట పిచ్చిలో పడే అది ఇదిగా ఉంటుంది. అది రాజులు, జమీందారులు, జాగీర్దారులు ఉన్నప్పుడు వాళ్ళకి పెద్ద ఎత్తున ఆదాయ మార్గాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళితే అది పెద్ద ఇదిగా కనిపిస్తుంది మనకి. కానీ సామాన్యమైన కుటుంబాలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ వేట అనేది ఆర్థికంగా దివాళా తీపించడానికి, లేకపోతే ఆ కుటుంబాన్ని వెనకబడి చేయడానికి దారితీస్తుంది అనేది తెలియజేసుకుంటున్నాను. అందుకోసం వేట 4వ వ్యసనంగా ఉన్నది. 5వది అశ్లీలంగా పదాలు మాట్లాడటం అనేది. తోటి మనిషిని పట్ల టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అంటారు. ఎదుటి మనిషికి నువ్వు మర్యాద ఇచ్చి, ఎదుటి వ్యక్తి నుంచి నువ్వు మర్యాద తీసుకునేది అనేక నానుడి. ఎదుటి మనుషుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించడం, వాళ్ళు మనకి గౌరవించేలా తీసుకుంటాం. ఆ విధంగా పరస్పరం ముందుకు వెళ్ళటం సమాజ నిర్మాణంలో అది వ్యక్తికైనా, సంస్థకైనా, వ్యవస్థకైనా మనుషులు ముందుకు కొనసాగడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఆడేం చేస్తుండ్రా, ఈడేం చేస్తుండ్రా, అలంజోడి కేంద్ర, ఈలంజోడి కేంద్ర, వాడు బొడ్డు, ఈడు బొడ్డు, ఈడెదవా, వాడెదవా అని అంటూ ఇది ఆ మానవ సంబంధాలు ఏదైతే ఉన్నాయో, హ్యూమన్ బీయింగ్ అది ముందుకు పోవడానికి ఆస్కారం లేదు. మరిన్ని గొడవలు, ఘర్షణలకి, మరింత ఉద్రిక్త వాతావరణానికి, మరింత మనుషుల మధ్య సంబంధాలు గ్యాప్ రావడానికి, శత్రుత్వాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందుకోసమే అశ్లీల పదాలు వాడొద్దంటున్నాం. ఒక్కొక్కడు మాట్లాడేటప్పుడు నీ అమ్మ అని తల్లి అన్నట్టుగా చెప్తుంటాడు ఆ మాటల సందర్భంలో. అవి ఊత పదాలు కానీ, లేకపోతే వ్యవహారిక భాషలో కానీ అశ్లీల పదాలు వాడొద్దనేది 5వ అంశంగా, మనిషి విజయాన్ని అడ్డుకునే దాంట్లో 5వ అంశంగా ఉన్నది. ఈ 6వది ఇతరులని శిక్షించడానికి సంబంధించి. మనిషి అన్న తర్వాత తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాడు. ఎక్స్క్యూజ్ చేయగలిగిన ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అంత నిజమైనటువంటి ఏదైనా మర్డర్ కేసులు, ఇంకా డెకాయిట్, రాబర్లు ఏమైనా జరిగితే పోలీస్ స్టేషన్లు అనేవి ఉన్నాయి. మనకు అందుబాటులో ఉంది కదని చెప్పేసి వాడికి జీవితకాలం శిక్ష, వాడి కుటుంబానికి అంతా శిక్ష చేయడం కరెక్ట్ కాదు. సో అంత కఠినతరమైనటువంటి శిక్షలు కూడా మనిషి జీవితంలో ఎక్స్క్యూజ్ చేసుకుంటూ పోవాలి. క్షమించగలిగే తప్పులు ఏమైనా ఎదుటి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి మనం అవకాశం ఇచ్చి మళ్ళీ మార్చుకొని జీవించుకునే అవకాశం ఇవ్వాలి. కానీ ఛాన్స్ దొరికింది కదా అని వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేసేలాగా శిక్షలు ఉండకూడదనేది మనకు పూర్వం నుంచి వచ్చినటువంటి దాంట్లో మనం తెలియజేస్తామండి. సో ఇది 6వ అంశంగా ఉన్నది. జీవితంలో ఒక మనిషి విజయం సాధించాల్సిన అంశాలకు సంబంధించి చెప్పదలుచుకున్నాను. ఇక 7వది ఏదైతే ఉన్నదో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయటం. ఏదైతే ఉన్నదో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట,
ఇవి ప్రధానమైనది. ఏమైనా పిల్లల్ని చదివించుకోవడం, లేకపోతే ఇంకా వచ్చినప్పుడు ఉపాధి మార్గాలకు సంబంధించి అటు ఇటు ట్రావెల్కి సంబంధించి ఈ ప్రధానంగా ఉంటాయి. పండగలు పబ్బాలు వచ్చినప్పుడు అప్పలు చేసుకుంటాం, వంట తినుబండారాలు స్నాక్స్ లాగా తయారు చేసుకుని తింటాం. నాన్ వెజ్ వెజిటేరియన్ వాళ్ళకి నచ్చినటువంటి ఫుడ్ ఐటమ్స్ తింటారు. అవి మినిమం మెయింటెనెన్స్, దాన్ని ఎవరు కాదనరు. కానీ కొంతమంది విచ్చలవిడిగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఏ రంగానికి పడితే ఆ రంగానికి, అది ఖచ్చితంగా సమాజ సేవకు సంబంధించి అయితే అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ అట్లా కాకుండా వాళ్ళు తాగుడికి, జూదానికి, ఇతర విలాసాలకి ఖర్చు చేస్తారు. ఇది కరెక్ట్ కాదని తెలియజేస్తాను. సో సోదరులారా, అందుకోసం ఒకటోది స్త్రీ వ్యసనం, ఇప్పుడు దాకా చెప్పింది అదే వివరణ. ఒకటో స్త్రీ వ్యసనం, రెండోది జూదం, మూడోది మద్యం, నాలుగోది వేట, ఐదోది అశ్లీల పదాలు మాట్లాడడం, ఆరోది ఇతరులని కఠినంగా శిక్షించడం, ఏడోది విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం. ఇవన్నీ మనిషి విజయాన్ని అడ్డుకోవడంతో పాటుగా అశాంతిని కలిగిస్తాయి, ఒక విధమైనటువంటి పరిస్థితులు నెట్టివేయబడతాయి, ఒంటరితనాల్లోకి నెట్టివేయబడతాయి. అందుకోసం వీటిని అధిగమించి మనిషి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా హ్యూమన్ బీయింగ్, మానవ సమాజం ముందుకు పోవాలని తెలియజేస్తూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మేము ఏ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి శిక్షణ నిరక్ష ఆర్గనైజేషన్.